ఎన్ని మబ్బులు గమ్మిన నలిపే ఎక్కని ఎర్రని సూర్యుడు పాలమూరు నుండి వచ్చాడు బతికెల్లా కుర్రోడు మన సేవకుడై మహానాయకుడై పరిపాలిస్తున్నాడు పుట్టుకతోనే పులిబిడ్డ ఈ తెలంగాణే తన అడ్డ రేవంత్ అన్నకి జై కొట్టే ఘన పోరాటాల ఈ గడ్డ ఇది ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన రేవంత్ అన్న కథ ఏ అండదండ లేనోడమ్మా ఉండే ధైర్యం ఉన్నోడమ్మా ఒక్కడ ఈ యుద్ధం చేసే అన్నా రేవంత్ అన్నా ఎంత దొక్కితే అంతగా లేచి ఎదురు దెబ్బలు ఎన్నో దాసి శిఖరమెక్కి కూసున్నాడు అన్నా రేవంత్ అన్నా ఇరుడోలే బయలెల్లాడు 20 ఏళ్ల నాడు ఎన్ని మబ్బులు గమ్మిన నలిపే ఎక్కని ఎర్రని సూర్యుడు పాలమూరు నుండి వచ్చాడు బతికెల్లా కుర్రోడు మన సేవకుడై మహానాయకుడై పరిపాలిస్తున్నాడు స్వతంత్రంగా ఆనాడు జడ్పీటీసీ అయ్యాడు మొట్టమొదటి గెలుపుతోనే మోత మోగించేశాడు సొంత జెండా ఎత్తాడు ఎమ్మెల్సీగా గెలిచాడు పాలక పక్షం పిలుపునుగాదని ప్రతిపక్షంలో చేరాడు ఆ లక్షణాలతో అన్న లక్షల గుండెల దాకా చేరాడు అధికారాలకు లొంగక అన్న జనము గొంతుకై ఎదిగాడు ఉద్దండులనే దాటుకుంటూ ఉద్భవించాడు ఉమ్మడి రాష్ట్రంలో నాడు దమ్ము ధైర్యం చూపించాడు తెలంగాణ ఉద్యమాన అన్న రేవంత్ అన్నా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతానని ముందుగానే చెప్పాడమ్మా దీక్షభూని లక్ష్యాన్నే వెంటాడే రేవంత్ అన్నా తెలంగాణ వచ్చాక కొత్త పోరు మొదలాయే ఎదిరించే తోడు లేక నియంత నీల్గుడాయే దొరదోపిడి కోటలనే కూల్చే సంకల్పంతో ఒకే ఒక్కడు నిఠారుగా నిలబడి కొట్లాడాడు అడిగే గొంతును అని చెయ్యాలని అక్రమ